మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 20వ భాగం 15/7/26 చతుర్థాంకంలో ఉన్న వాళ్ళకి గాంధర్వ వివాహం అయిపోయింది. తర్వాత రాజుగారు మర్చిపోతాడేమో ఏమిటి అంటే తనకు గుర్తుగా అభిజ్ఞానంగా గుర్తుగా ఒక ఉంగరం ఇచ్చాడు మన శకుంతలకి. అది పనిచేస్తుంది. అది దుర్వాసుడు శకుంతల భర్త తలంపులతో మై మరచి వస్తే ఆయన వచ్చినప్పుడు రాక గమనించక ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇవ్వకపోతే నీకు నీ భర్త నిన్ను మర్చిపోతాడు అని చెప్పిస్తే ఈ వెళ్ళి ఇద్దరు కూడా అనసూయ ప్రియంవద ఆయన్ని బతిమాలితే ఆయన ఒక ఉంగరం ఇచ్చాడు. ఆ ఉంగరం ఆమె చేతికి ఉన్నప్పుడు లేదా అది ఆమె చేతిలో ఉన్నప్పుడు ఆయన మళ్ళా గమనిస్తాడు కనుక దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆమెకు, ఆమె ఆయనకే ప్రియంవదాన్ని. అనసూయే సత్య తావత్ నామహస్తోపహిత వదనా అభిపితేన అలిఖితేన ప్రియసఖీ భర్తృగతయా చింతయాత్మాన విభాయతి కిం పునరాగంతుకం ఆగంతుకం. అప్పుడు అనసూయ ప్రియంవదే ద్వయోరే ముఖయేష వృత్తాంతస్తిష్టతు రక్షితవ్యా ఖరు ప్రకృతి పేషదా ప్రియసఖి. ప్రియంవద అంటోంది, కో నామోష్ణోదకేన వనమాలికాం సించది ఇచ్చుభే నిష్క్రాంతే దివిష్కంభం అంటారు. అనసూయే పశ్చాత్తాపత్ ఇదిగో చూడు, వామహస్తగా ఎడమ చేతిలో అపహిత ఇప్పుడు ఇవ్వబడిన వదన నెమ్మది గల ప్రియసఖి మన నిచ్చలి శకుంతల అలిఖిత ఇవ చిత్తరువులాగా లిఖింపబడినదిగా నిశ్చేష్టురాలుగా నిశ్చలంగా ఎలా కూర్చుందో చూడవే. భర్తృగతయ అత్యంత 8కి సంబంధించిన ధ్యాసతో ఏషా ఈమె ఆత్మానం తనను తానైనా న విభావయ గమనించుకోవటం లేదంటే ఒళ్ళు మరిచిపోయిందని. కేం పునః ఆగంతుక విధావయతి, ఇక అతిథిని గమనిస్తుందా? అందుకే దుర్వాసుడి రాకపోకలు ఆమె గమనించలేదు. చక్కగా దాన్ని బాగా చెప్పాడు కాళిదాస. అందుకే చతుర్థాంకంలో 4వ శ్లోకం అద్భుతంగా ఉంటుందని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. తర్వాత జర్మనీ గొప్ప రచయిత, కవి, విశ్లేషకుడు, గొప్ప ఎపిక్ రాసిన వాడైనటువంటి ఆయన శాకుంతల అని చదివి ఆనందంతో గంతులేశాడు, డ్యాన్సే చేశాడన్నారు. ప్రియంవదే ప్రియంవద ఏషః వృత్తాంత, ఈ విషయం నౌద్వయో అవేవ కేవలం మన ఇద్దరి ముఖే నోటితో నన్ను తిష్టతూ ఉండిపోగా మూడో వాళ్ళకి తెలియకు పెదవి దాటని శకుంతలకైనా చెప్పదు అని ప్రకృతి కేవల సహజంగానే మృదు స్వభావరాలై ప్రియసఖి మన నిచ్చని శకుంతల రక్షితవ్యాఖలు మనం కాపాడుకోవాలి అంటే ఆమెను రక్షించుకో. అప్పుడు ఉష్ణోదకేన వేడి నీటితో వనమాలిక విరజాజి కహనామా పెంచది ఎవడు గాని తడుపుతాడే
అని ఇద్దరు నిష్క్రామం అంటే వెళ్ళిపోతారు. అది విష్కంభం అంట. తర్వాత తత ప్రవిశతు సుపోత్తిష్ట శిష్య, సుప్తోత్తిష్ట శిష్యులు అంటున్నారు. వేదోపలక్షణార్థమాదిష్టోస్మి తత్ర భవతా ప్రభాసాం ఉపావృత్తేన కాశ్యపేన ప్రకాశం నిర్గత స్థావదనమలోకయ కియపదిశ ఇది పరిక్రమ్యావలోక్య హంత ప్రభావం తదా యత్యేకతోస్తశిఖరం ప్రతిరోషధీనాం ఆవిష్కృతో రుణపురస్సర ఏకతోర్కః తేజోద్వయస్య యుగపత్ వ్యసనోదయాభ్యాం లోకో నియమ్యత ఇవాత్మ దశాంతరేషు. ఉత్తిష్టత నిద్రలేచిన వాడై శిష్య కల్పశిష్టుడు ప్రవేశిస్తా ప్రభాసాత్ సోమతీర్థమని ప్రభాస స్థానం నుంచి ఉపావృత్తేనా తిరిగి వచ్చిన వాడైనా తత్ర భవతా మాన్యుడైన కాశ్యపేన కన్వమహర్షి చేత్ వేళ ఉపలక్షణాత్ కాలం ఎంత అయిందో గుర్తించడం కోసం అధిష్ట అస్మి. ఆజ్ఞాపింపబడ్డ ప్రకాశం కుటీరం నుంచి 6 బయలు నిర్గతగా వెళ్ళిన వాడని రజన్యాహ రాత్రి కియత్ ఎంత రాభాగం అవశిష్టం మిగిలి ఉందో తావత్ అవలోకయామి చూస్తాను. పరిక్రమ్య నడి అవలోక్య చూసి అంతా హరే ప్రకాశం తలారిపోయింది. తథాహి అవును కదా అను. ఓషధీనాం పరి ఓషధుల పతి అయిన చంద్రు ఏకత ఒకవైపు అస్తశిఖరం అస్తగిరి శిఖరం యాతి చేరుకుంటాడు. ఏకత మరొక వైపు అర్క సూర్యుడు అరుణ పురస్కర అరుణుణ్ణి ముందు నిలుపుకున్నవాడై అంటే గుర్రాలు తోలేవా ఆవిష్కృతం ఉదయిస్తున్న తేజోద్వయస్య తేజస్సుల జంట యుగ సత్ ఏకకాలికమై వ్యసన ఉదయాభ్యుదయం అస్తమించడం ఉదయించడంతో లోక ప్రజ అత్యదంతాదేశ తమ కష్టసుఖాల రూపమై ఆయా దశలలో నియమృతే ఇవ ఉపదేశింపబడుతోందా అన్నట్టుగా. ఒకవైపు చంద్రుడు అస్తమిస్తుంటే మరోవైపుడు సూర్యుడు ఉదయిస్తూ ఏకకాలంలో జరుగుత 2 తేజపుంజాల ఈ అస్తమయ ఉదయాలు లోకానికి గొప్ప ఉపదేశం ఇస్తున్నాయి. దుఃఖావస్థలు సుఖావస్థలు దశాంతరాలు ఒకదాని వెంబడి ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. ఇందాక చెప్పానే జర్మనీ కవి గోథే ఎగురు గంతేసి డ్యాన్స్ చేశాడు శకుంతలంతా. దివిని భువిని కలిపాడు కాళిదాస్ మహానుభావుడు. అంతర్హితే ఇప్పుడు అంతర్హితే చ
అంతర్హితే శశినిశైవ కుముద్వతీ మే దృష్టిన్ననందయతి సంస్కరణీయశోభ ఇష్టప్రధానజనితాన్యబలాజవస్సు బలాజనస్య దుఃఖాని సూన మతిమాత్ర సుదుస్సహాని యావదుపదిస్థితాం హోమవేళాం గొరవే నివేదయామి ఇది నిష్క్రాంత వెళ్ళిపోయారు. ఇంకా శశిని చంద్రుడు అంతర్హితే కనుమరుగయ్యేసరికి సా ఏవా కుమద్వతి అదే కనుబభాం సంస్మరణీయ శోభ గుర్తు తెచ్చుకోవలసిన సౌందర్యం కలదై మే నా దృష్టిని చూపుడు నా నందయతి ఆనందించటండి ఆనందం కలిగించట ఇష్ట ప్రియుడి ప్రభాస విరహం వల్ జనితాని కలిగిన అబలాజనస్య ప్రియురాండ్ర దుఃఖాన్ని వేదనలు నూనం ఖచ్చితంగా అతిమాత్ర సుదసహాని మేర మీదినంతగా సుతరాము భరించరానివి అవధికి మించి అత్యంతం భరించ చంద్రుడున్నంతసేపు కలువ భామతర శోభతో చూపులను ఆకట్టుకొని చంద్రుడు కనిపించకపోతే వైదొలగేసరికి అదే కలువ భామ శోభ కోల్పోయి ఇంతకు ముందు ఎంత అందంగా ఉండేదో అని తలుచుకొని గుర్తు చేసుకోవలసిన శోభ కలది. దృష్టిని ఆనందపరచడ అవును ప్రియుడి విరహం రగిలించే దుఃఖాలు ప్రియురానికి అత్యంత భరింపరానివి. గురువే నివేద అతిమాత్ర సుదుస్సహాని ఇంతకు హోమవేళ ప్రాతకాల హోమ సమయం ఉపస్థితాం దగ్గర పడుతా ప్రాతరు హోమానికి వేళ అయింది. గొడవే గురువు గారి నివేదయామి నివేదిస్తా చెబుతా అని వెళ్ళాడు. అనసూయ అంటోంది, ఏవం నామ విషయయవరాన్ముఖ విషయ ఫలాన్ముఖస్యాభిజనస్య దైదద్విదుదం యత్తథా విధేన రాజ్ఞా శకుంతలయా మన్యాయ్య ఆచరిత అథవా ప్రతిబుద్ధాపి కిం కరిష్యామి నమే ఉచితేష్వపి కరణీయేషు సప్తదాదా ప్రసరంతి సకామ ఇదానీం కామో భవత్ ఏనాచ్య సంధేజని శూన్యహృదయా శకుంతలాపదం కారిత అథవ దుర్వాస కోపవినవ్యేవ వికారయత్ అంజధా కథన్న రాజర్షి తాదృశాని మంత్రయిత్వా ఏతావతః కాలస్య లేఖమాత్రమపి న నిసర్గయతి తస్మాదితః అభిజ్ఞానం అంగుళీయకమస్య విసర్జయాత్ దుఃఖశీలే తపస్వి జనే పూర్వాభ్యర్థిర్దే నను సఖీగామి దోష ఇది వ్యవసితాపి న పారయామి ప్రవాస ప్రతినివృత్తాయ తాతకాశ్యపాయ దుష్యంత పరిణీతాం ఆపన్నసత్వాం శకుంతల నివేదయితుం ఇత్థం గతే కిం సుఖ వశ్యాభికరణీయం. ఈ వృత్తాంతాన్ని ఇలా వికృత రూపంగా ధరిస్తోందా? అంజథా కాకపోతే సహా రాజస్ ఉత్తముడైన మహారాజు తాదృశాన్ని పరిగ్రహం చేత లాంటి మాట మంత్రయుక్త పలికి వాసరు చేసి ఏతావతః కాలస్ ఇన్నాళ్ల దాకా లేఖ మాత్రమే కనీసం ఉత్తరమై కథం నా విసర్జయతి పంపడా శాపమే కారణం. తస్యాత్ అందువల్ల అభిజ్ఞాన ఆనవాలైన అంగుళీయకం ఉంగరాన్ని ఇతహ ఇక్కడ నుంచి శకుంతల నుంచి తీసుకొని అస్య అతడి
విసర్జయామి పంపుతా. దుఃఖశీలే అన్నిటా ఉదాసీన స్వభావురాలైన తపస్వి జనే ఈ ముని జనంలో కహావా ఎవడు అభ్యర్థ్యతే ఇందుకోసం పంప తగినవాడు. అందరూ విరసులే కానీ ఎవడిని పంపించను అనడం ప్రవాస ఇది పృచ్చావ. ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన వాడే తాత కశ్యపాయ తండ్రి కణ్వుడి దుష్యంత పరిణీతాం దుష్యంతుడి చేత వివాహిత అయిన ఆపన్న సత్వం గర్భిణి అయినదిగా శకుంతలు నివేదయితం చెప్పడానికి వ్యవసితాపి ప్రయత్నించిన దాననయ్యైన సఖీగా దోషహితి సఖినే చెందుతుంది కానీ తప్పు కాబట్టి తండ్రి అనుమతి తీసుకోకుండా స్వతంత్రించిన దోషం శకుంతలదే నాదిక. నా పారయామి నన్ను విన్నవించలేకపోయి ధైర్యం చెయ్యలేకపోయాను. ఇత్తం గదే పరిస్థితి ఎలా ఉంటే ఇదానీమిప్పుడు అస్యాభి మా చేత్ కిం ఖలు కరణీయ చెయ్యబడాల్సిందేమిటో మేమిప్పుడు ఏం చెయ్యాలి అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అప్పుడు ప్రియంబద అంటోంది, సఖీ త్వరయ శకుంతలాయా ప్రస్థాన కౌతుకం నిర్వర్తయితం అనసూయ కథమేతత్ అంటోంది. అప్పుడు ప్రియంబద శృణు ఇదానీం సుఖశయితపచ్చిగా పృచ్చిగా శకుంతలాయాస్వకాశం గతాస్మి అనసూయ తతస్తద. ఈ సుదీర్ఘ వచనానికి చాలా చోట్ల పాఠాంతరాలున్నాయి అన్నారు. సహ సంతోషంతో ప్రవేశించి సఖి అనసూయ త్వరగా తొందరపడు శకుంతల ప్రస్థాన కౌతుక వీడ్కోని సంబరం నిర్వర్తించడానికి త్వరగా రా అంటే కణ్వుడికి తెలియడం, ఆయన ఒప్పుకోవడం అనేది. వధువును అత్తారింటికి పంపించేటప్పటి సంబర ప్రస్థానయమే కౌతుక పారంపర్య ఆగత మంగళ నిర్వర్తయుతం సంపాది కౌతుకం కల ఇవంతా మనం తెలుసుకొని చెయ్యాలి. ఆమెకి సూర్యులాగా అన్నమాట. కథం ఏతద్ ఎట్లాగే శృణు చెబుతా విను. సుఖసహిత పృచ్చిక రాత్రి నిద్ర బాగా పట్టిందా అని అలవాటు ప్రకారం అడిగిన దానని ఇదానీ ఇప్పుడే శకుంతలాయాహ సకాశ్ శకుంతల దగ్గర గత అస్మి వెళ్ళా. ఆ పైన అంది తతస్తత ఆ పైన ఏం జరిగింది. అప్పుడు ప్రియంబద అంటోంది, యావదేవాం లజ్జావనతవదనం పరిష్వజ్య పాతకాశ్యపేనైవమభిమందిత దిశ్యా ధూమావరుద్ధ దృష్టే యజమానస్య పావక పితా పావక ఏవాహుతే పతితావచ్చే సుశిష్య పరిదత్తేన విద్యా అశోచనీయాసి మే సంవృత్త అద్వైవ రాజర్షి పరిగృహీతాం వాం భర్తుస్ప్రకాశం విసర్జయామి అనసూయ అధా కేన సూచితోయం తాత కాశ్యపస్య వృత్తాంత. కనుక నేను శకుంతలను పరిష్వజ్య దగ్గరికి తీసుకొని తాత కాశ్యపే తండ్రి కణ్వుడి చేత ఏవం ఈ విధంగా అభినందింపబడి అలా అభినందించాడు అని వచ్చే పుత్రి ధూమ అవరుద్ధ దృష్టి అని హోమ ధూమంతో అడ్డగింపబడ్డ దృష్టి కలవాడైన యజమానస్య కర్త యొక్క ఆహుతి పురోడాశం దిష్టిగా
అదృష్టవశాత్ పావకే ఏవ కుండలోని అగ్నిలోని పతితాపట్ కళ్ళలోకి పొగ వెళ్ళి చూపు సరిగ్గా ఆనకపోయినా హోమం చేశాం. యజమానుడు విడిచిన పురోడాశం ఆహుతి సరిగ్గా అగ్నిలోనే పడి యోగ్యస్థానంలోనే పడి అని సశిష్య మంచి శిష్యుని పరిదత్త దానం చెయ్యబడి విద్యాయువ చదువులాగా అశోచనీయ శోచస్థితి లేని దారం. దీన్ని గురించి చింతించాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతున్నావన్నాడు. అంతేగాని కోప్పళ్ళ అన్నది. సంవృత్త అని అయ్యావు. నిశ్శంతుని పెళ్ళాడడం చాలా సముచితమైన నిర్ణయం. కృతకృత్యురాలివి అయ్యావు అని రాజర్షి పరిగృహీత రాజోత్తముడి చేత స్వీకరింపబడ్డ దానపై త్వాం అజ్జయే నేనే భర్తు సఖం పెనిమిటి దగ్గర విసర్జయామి పంపిస్తా ఇది అని అభినందించాడు. ఋషుల రక్షణ కలదానిగా చేసి ఋషుల రక్షణలకు తోడు ఇచ్చి పంపిస్తున్నాడు అని. అనసూయ అంటోంది, ఇంతకీ తాత కాశ్యపస్య తండ్రి కణ్వుడి అయం ఈ వృత్తాంతం విషయం కేన సూచిత, ఎవరు చెప్పారే, ఆయనకి ఎలా తెలిసింది అంటే ప్రియం వద అంటోంది. అగ్ని శరణం ప్రవిష్టస్య శరీరం వినా ఛందోమయ్యా వాచా. అనసూయ అంటోంది, సస్మితం కథయ మడి చెప్పు ప్రియా సంస్కృతమాశ్రిత్య దుష్యంతే నాహితం తేజో దధానం భూతయే భువ అవేహితనయాం బ్రహ్మన్ అగ్నిగర్భాంశమీమివా. మళ్ళా దుష్యంతే నాహితం తేజో దధానం భూతయే భువ అవేహి తనయాం బ్రహ్మన్ అగ్నిగర్భాంశమీమివ. అనసూయ అంటోంది, సఖీ ప్రియంబే కింటు అద్యైవ శకుంతలా నీయతే ఇది ఉత్కంఠ సాధారణం పరితోషమనుభవ. అగ్ని సంకరణం అంటే అగ్నిహోత్ర గృహం ప్రవేశించిన వాడి తాత కాశ్యపుడి శరీరం విన శరీరం లేని ఛందోమయ్య అంటే అదృశ్య వాక్యం ఛందోబద్ధంగా వాచా వాక్కుతో అశరీరవాణి చెప్పింది. కహేహి కథయా కథ ఏం చెప్పింది సంస్కృతం తీసుకుంది. అప్పటిదాకా ప్రాకృత భాష సంస్కృత భాషని తీసుకొని అశరీరవాణి యథాతథంగా చెప్పడానికి సంస్కృత కార్యతత్వోత్తమాదీనాం కార్యభాషా విపర్య దేశౌ చిత్రాజసౌ చిత్యా కార్య వేషక్రియావిద బ్రహ్మన్ మహర్షి భువః భూమి లోకాన్ భూతయే ఐశ్వర్యాభివృద్ధి కోసం దుష్యంతేన రాజస్య దుష్యంతుడి చేత అహితం నిక్షిప్తం కావించబడి తేజస్ వీర్యాన్ని దధానాం గర్భంలో ధరిస్తున్నదే తనయాం నీ పుత్రిక శకుంత అగ్ని గర్భంలో నిక్షిప్త పరచుక శమీం ఇవ శమీ వృక్షంలాగా అదేహి తెలుసుకును. భూలోకానికి మేలు జరగటం కోసమని నీ పుత్రిక శకుంతల ఇప్పుడు దుష్యంతుడి తేజస్సు గర్భంగా ధరిస్తూ అగ్ని గర్భ అయిన శమీలత ఆమె అని తెలుసుకో. కింటు ప్రియంవదాం ఆశ్లేష ప్రియంవదను కౌగలించగలి సఖీవో ప్రియంవద నే నాకు ప్రియం, ఇది ప్రియమైన విషయం. చాలా ఎంత గొప్ప మంచి వార్త చెప్పారు. కానీ అద్య ఏవా ఇవాళ శకుంతల నీయతే
అత్తారింటికి వెళ్ళిపోతుందా ఇది అని ఉత్కంఠ సాధారణమైన వేగిరపాటితో కూడి పరితోషం ఆనందాన్ని కలిగిస్తుంది. దుఃఖం సుఖం రెండూ కలుగుతున్నాయి. ఉత్కంఠాను విరహ పర్యుత్సుకం అని వ్యాఖ్యానం. తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకో.